అదే మాట అడగడం కోసం నేను వచ్చాను రాజేష్ గారు. అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి సంధ్య వర్షంలో తడుచుకుంటూ ఇంటికొచ్చింది. ఏం జరిగిందని నేను తనని అడిగాను. తను ఏమీ చెప్పటం లేదు, కానీ ఎప్పుడూ లేంది తన నోటి నుంచి వినకూడని మాట విన్నాను. మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదామండి. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోదాం అంటుంది. ఏదో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నట్టు అనిపించింది. అసలు సంధ్య సమయం కాని సమయంలో మీ ఇంటి దగ్గర నుంచి రావటం ఏంటి, అలా మాట్లాడటం ఏంటి? పైగా తను మీ పాప కోసం ఇంటికి వచ్చింది కదా, అలాంటిది పాపను అలా వదిలేసి మీతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ టైంలో రావడం ఏంటి? ఏదైనా తప్పు జరిగిందా? సంధ్య తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసిందా? ఒకవేళ తను ఏదైనా మిస్టేక్ చేసుంటే నేను సారీ చెప్తున్నానండి. చూడమ్మా, ఇప్పుడు కూడా సంధ్య ఏమైనా తప్పు చేస్తే క్షమించమని అడుగుతున్నారు శ్రీకర్ గారు. ఎంత మంచి మనుషులమ్మా వీళ్ళు. వీళ్ళని చూస్తుంటేనే బాధేస్తోంది. అలాంటిది వీళ్ళని ఎలా బాధ పెట్టాలనిపిస్తుందమ్మా? రాజేష్ గారు, మీరు మమ్మల్ని బాధ పెట్టడం ఏంటి? పాప బానే ఉంది కదా? వింధ్య గారు బానే ఉన్నారా? అవును, అందరూ ఇక్కడే ఉన్నారు. మరి వింధ్య గారి దగ్గర ఎవరున్నారు? వావ్, సూపర్. అతిగా ఆయన వింధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆయన్ని వింధ్య ఇంటికి ఎందుకు పంపించారు? ఎందుకమ్మా కంగారు పడుతున్నావు? వింధ్య హాస్పిటల్లో ఉంటే తన బిడ్డ కోసం నువ్వు వెళ్తే తప్పులేదు, కానీ అసలేం జరిగిందో తెలుసుకోవటం కోసం వాడు వెళ్తే ఏంటమ్మా తప్పు? సంధ్య, అసలేం జరిగింది? అర్ధరాత్రి నువ్వు వర్షంలో ఏడుస్తూ రావడం ఏంటి? అసలు నీ కన్నీళ్లకు కారణం ఏంటమ్మా? అక్కడేం జరిగిందో చెప్పు. అయ్యో, కన్నీళ్లు కావత్తయ్యా, అవి వర్షపు నీళ్లు. కన్నీళ్లకి వర్షపు నీళ్లకి తేడా తెలియని అమాయకురాలి కాదమ్మా నేను. అందుకే నువ్వు ఏం అడిగినా చెప్పట్లేదని నా కొడుకుని అక్కడికి పంపించాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి చెప్తిరి, ఏమీ తెలియనట్టు భలే మాట్లాడుతున్నారు. ఇలా అమాయకపు ఎక్స్ప్రెషన్ పెట్టి ఫేస్లో దీనంగా అన్ని పోగొట్టుకున్న పేతాసు మూడు పలికించడం మీ నుంచి సంధ్యకొచ్చిందా? సంధ్య నుంచి మీకొచ్చిందా? ఇద్దరిది ఫేస్ ఎప్పుడు దీనంగా ఒకేలా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏడుపు గొట్టు మొహం పెడతారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ మీ ఇద్దరికి కొట్టిన పిండిలా ఉందే. ఇలా నటించమని మీకు సంధ్య చెప్పిందా, లేదా మీరు సంధ్యకి చెప్పారా? లేదంటే మీ ఇద్దరూ కలిసి ఈ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారా? వింధ్య,
ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడుకో. ముందుక్కడి నుంచి వెళ్ళు. ఏమండి, మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి. ఏంటి శ్రీకర్ గారు, ఇంత ఉదయాన్నే ఊడిపడ్డారు? ఏంటి విషయం? వింధ్య, అది ఏయ్, వింధ్య కాదు, కాల్ మీ వింధ్య గారు. ఏం జరిగింది? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నారే అని ఆశ్చర్యం కంటే మీ మాట తీరు మారింది, మీ ప్రవర్తన మారింది అని ఎక్కువ ఆశ్చర్యంగా ఉంది. రాజేష్ గారు, మీరైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? వింధ్య గారు, మీరైనా ఇలా మాట్లాడుతున్నారు? ఓహో, అయితే మీ ఆవిడ గారు మీకు ఏమీ చెప్పలేదన్నమాట. అర్ధరాత్రి వర్షంలో జుట్టు పట్టుకుని బయటికి గెంటేసిన తర్వాత కూడా నీ భార్య నీకే విషయమో చెప్పలేదా? ఒకవేళ చెప్పినా గానీ నీకేం తెలియనట్టు నువ్వు నటిస్తున్నావా? జుట్టు పట్టుకొని గెంటేయటం ఏంటి? అది నా సంధ్యని. వాణి గారు, వింధ్య గారు చెప్పేది నిజమా? సంధ్యని జుట్టు పట్టుకొని ఈ ఇంట్లో నుంచి? నన్ను క్షమించు శ్రీకర్. రాజేష్ గారు, మీకోసం, మీ పాప కోసం నా సంధ్య ఈ ఇంటికొస్తే అంత అర్ధరాత్రి వేళ అవమానపరిచి జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తారా? అవమానపరచకుండా ఇంకేం చేయాలి? ఆవిడ గారు ఏకంగా నా మొగుడి మీద కన్నేసింది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతుంటే ఒంటరిగా నా పడక గదిలో నా భర్తతో చేతిలో చెయ్యి వేయించుకుని ప్రామిస్ తీసుకుంటుంది. ఏమని ప్రామిసో తెలుసా? మన రహస్యం మూడో వ్యక్తికి తెలియకూడదు అని. అయినా రహస్యమేంటో ఆల్రెడీ నాకు తెలిసిపోయిందే. అయినా మీ ఇంట్లో ఉండాల్సిన నీ భార్య నీతో కాకుండా పరాయి మగాడితో తిరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు? నీ భార్య ఎటు పోతుంది, ఏం చేస్తుంది అని నువ్వారా తీయవా? అసలు నీ భార్య అలా బరి తెగిస్తుంటే అసలు నీకు నిద్ర ఎలా పడుతుంది? నీ భార్య నిన్ను కాదని నా భర్తతో తిరుగుతుంటే కాస్త నా పౌరుషం, బాధ, ఆక్రోశం ఏమీ లేవా నీకు? ఏం బ్రతుకు శ్రీకర్ నీది? వింధ్య గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. నా సంధ్య అలాంటిది కాదు. మీరు మాట్లాడుతున్నది మీ స్నేహితురాలి గురించి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. కాదు, అది నా స్నేహితురాలు కాదు, అది నా శత్రువు. శత్రువు 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 నా కాపురం కూల్చడానికి వచ్చిన సవతి అది. సవతి అది. సవతి అది.
అయినా నీకు ఇదంతా కొత్తగా చెప్పడం ఏంటి? నువ్వే దగ్గరుండి నీ భార్యని నా భర్త దగ్గరికి పంపిస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. వింధ్య, ఇక చాలు. దయచేసి ఇలా మాట్లాడొద్దు. శ్రీకర్, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ మాటలు విని నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక మీ గుండె పగిలిపోతుంది. వింధ్య పూర్తిగా మారిపోయింది శ్రీకర్. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోండి. ఏయ్ మిస్టర్, అత్తయ్య, మీరు తొందరపడ్డారు, అనవసరంగా పంపించారు. నాకు అర్థం కావట్లేదు సంధ్య. అసలు మీ మధ్య ఏం జరుగుతుంది? వింధ్య నువ్వు మాట్లాడుకుంటున్నారా లేక పోట్లాడుకుంటున్నారా? గుడిలో హోమం అప్పుడు, బతుకమ్మప్పుడు ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో చూస్తున్నాను. అసలు ఈ మధ్య నీకు తను ఫోన్ చేయటం కానీ తనకి నువ్వు ఫోన్ చేయడం కానీ ఎప్పుడైనా ఉందా? పెళ్ళైన దగ్గర నుంచి రోజు వింధ్య 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 అని కలవరించే నువ్వు ఈ మధ్య అసలు వింధ్య ప్రస్తావన తీసుకురావడమే మానేశావు. అది చాలదన్నట్టు రాత్రికి రాత్రి వర్షంలో తడుచుకుంటూ వచ్చావు. నువ్వు అలా ఎందుకొచ్చావో తెలియదు కానీ నిన్ను వెతుక్కుంటూ నీ వెనకాల నీ స్నేహితురాలు రాలేదంటే మీ ఇద్దరి మధ్యన ఏదో ఉందనే కదా. అసలేం జరిగిందో తెలుసుకోవటం కోసమే నా కొడుకు అక్కడికి వెళ్ళాడమ్మా. ఇంతకీ నువ్వెందుకోసం వచ్చావో చెప్పలేదు? ఓ, రాత్రి అందరి ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి ఆవిడ గారు నిన్నిక్కడికి పంపించిందా? లేదంటే డబ్బు కాసపడి మళ్ళీ రాయబారానికి పంపించిందా? తినడానికి లేకపోతే కష్టపడి సంపాదించుకోవాలి, లేదా అడుక్కుని తినాలి. అంతేకాని ఇలా భార్యని పరాయి వాడి దగ్గరికి పంపించడం ఏంటి? వింధ్య, నీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలేయ్. శ్రీకర్ గారు అమాయకులు, ఆయన్ని నువ్వలా బాధ పెట్టొద్దు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు సంధ్య బాధపడ్డా తట్టుకోలేరు, శ్రీకర్ బాధపడ్డా తట్టుకోలేరు. ఆ కుటుంబం మీద మీకు ఏం కమిట్మెంట్ ఉందండి? అందుకేనా వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారు? హాస్పిటల్లో బిల్లు కడతారు, దొంగచాటుగా చీరలు కొని సేటు ద్వారా సహాయం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని సహాయాలు చేశారు? ఇన్నాళ్ళు వాళ్ళకి తిండి బట్టలు అన్నీ సమకూర్చింది మీరే కదా. మీ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈయనగారు సంధ్య ఇద్దరూ కలిసి మిమ్మల్ని నిండుగా ముంచి లాగాల్సిందంతా లాగేస్తున్నారు. అయినా సరిపోదన్నట్టు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా అమాయకంగా ఇక్కడికొచ్చి ఏం జరిగిందండి అని అడుగుతుంటే శ్రీకర్ గారికి ఏమీ తెలియదని మనం అందరం నమ్మేయాలి మరి. చాలు చాలండి, మీ యాక్టింగ్లన్నీ మాకు అర్థమైపోతున్నాయి. మీరు ఎంత డబ్బు మనుషులో మాకు పూర్తిగా తెలిసింది. బయలుదేరు.
ఒక్కటి గుర్తు పెట్టుకోండి వింధ్య గారు. ఇన్నాళ్ళు మీరు నా సంధ్య స్నేహితురాలు కాబట్టి మీకింత గౌరవం ఇచ్చాను. ఈరోజు మీరు ఇలా మాట్లాడి సంధ్యని నన్ను బాధ పెడుతున్నానని అనుకోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నా సంధ్య ఈ ఊరొచ్చింది కాబట్టే మీరు సంధ్య కోసం ఈ ఊరొచ్చారు. నా సంధ్యకి మీ అంత ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ మీకంటే గొప్ప వ్యక్తిత్వం ఉంది. ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే నా సంధ్య ఏ తప్పు చెయ్యదు. కట్టుకున్న భర్త మీద మీకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా భార్య పైన నాకు చాలా నమ్మకం ఉంది. నా సంధ్య ఒక దేవత. డబ్బుకు అమ్ముడుపోయే రకం, డబ్బుకు దిగజారిపోయే రకం అని మీరు అన్నారు కదా, కానీ మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట మీ ఎదురుగా నిల్చున్న మీ భర్తని, మిమ్మల్ని కన్న కూతురులా చూసుకునే మీ అత్త మామల్ని ఎంత బాధ పెడుతుందో ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. మీరు కేవలం సంధ్యని నన్ను బాధ పెడుతున్నారని అనుకుంటున్నారు, కానీ రాసి పెట్టుకోండి, మీ మాటలే మీకు శాపాలుగా మారతాయి. నా సంధ్యపై వేసిన ప్రతి నింద తిరిగి మీకే తగులుతుంది. నా సంధ్య ఏడ్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా సంధ్య కన్నీళ్లు రాలిన ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా సంధ్య జోలికొచ్చి మీరు తప్పు చేశారు. మీకు నా సంధ్య అవసరం లేనప్పుడు మాకు మీ అవసరం లేదు. మీ స్నేహం కూడా అవసరం లేదు. మీరీరోజు మాట్లాడిన పిచ్చి మాటలకి, పిచ్చి నిందలకి నేను సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మీకు నా సంధ్య చేతనే బుద్ధి చెప్పిస్తాను. నా సంధ్య చేతనే మీ కళ్ళు తెరిపిస్తాను. ఏదో ఒకరోజు మీరు నా సంధ్య విలువ తెలుసుకుంటారు. నా సంధ్య కోసం వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పటికే నా సంధ్య మీకు అందనంత దూరం పెరిగిపోతుంది. ఈ దూరం ఇక తగ్గదు. నా సంధ్య ఎప్పటికీ మీ దగ్గరికి రాదు. మీరు వచ్చినా నా సంధ్యని కలవడానికి అడ్డుగా నేనుంటాను. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని సంధ్య క్షమించినా నేను క్షమించను వింధ్య గారు, అది గుర్తుపెట్టుకోండి. చివరికి శ్రీకర్ గారిని కూడా రెచ్చగొట్టావు, ఎంతగానో బాధ పెట్టావు. చూడు ఆయన ఎలా మాట్లాడారు. అవమానంగా అనిపించడం లేదా నీకు? ఆయన చెప్పింది ప్రతిదీ నిజం.
ఇక నువ్వు సంధ్య గారిని ఎప్పటికీ కలవలేవు. నువ్వు కలవాలనుకున్నా శ్రీకర్ గారు మిమ్మల్ని కలవనివ్వరు. అవునా? అరెరరే, ఎంత పని జరిగింది. మీరిప్పుడు బాధపడుతుంది ఎప్పటికీ సంధ్య వింధ్య కలవలేరనా, లేక ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత మీరు సంధ్య కలుసుకోలేరని బాధపడుతున్నారా? మీ ఇద్దరి మధ్య రాయబారం చేసిన శ్రీకర్ గారు కూడా రివర్స్ అయిపోయారు. ఇక మీ ఇద్దరి ప్రేమాయణం ఎలా కొనసాగుతుందా అని మీరు చాలా బాధపడుతున్నారు కదూ. సంధ్యని చూడకుండా, సంధ్యతో మాట్లాడకుండా పాపం కష్టం అనుకుంటాను. అంతలా మైకం మీ నరాలకి ఎక్కింది. కానీ మెల్లమెల్లగా మర్చిపోవాలండి, తప్పదు. ఎందుకంటే సంధ్య పరాయివాడి భార్య. మీ భార్యని నేను. మీ మనసు ఇవ్వాలనుకుంటే నాకివ్వండి. మీ ఇష్టాలు, అయిష్టాలు, సంతోషాలు అన్నీ నాతో షేర్ చేసుకోండి, ఆ సంధ్యతో కాదు. మా సంధ్య ఎప్పుడు మంచే కోరుకుంటుంది, స్నేహం కోసం ప్రాణమిస్తుంది. అలాంటి సంధ్యని అర్ధరాత్రి అవమానపరిచి మెడపట్టి బయటికి గంటేసింది ఆ వింధ్య. అలాంటి స్నేహితురాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వింధ్యను నువ్వు మర్చిపో. మనమంటే ఏంటో ఆ వింధ్యకు చూపించడం కోసమైనా మనం ఇక్కడే ఉండబోతున్నాం సంధ్య.